అనంతపురం జిల్లా పెనుకొండ జగనన్న కాలనీలో మంత్రి సవిత అనుచరులు భూ కబ్జాకు తెరలేపారు. ఇళ్లు లేని నిరుపేదలకు వైఎస్ఆర్సీపీ హయాంలో మంజూరు చేసిన ఇంటి స్థలాల కబ్జాకు పాల్పడుతున్నారు మంత్రి సవిత అనుచరులు. బాధితులతో కలిసి కబ్జా చేసిన స్థలాలను పరిశీలించారు. పెనుకొండ నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి ఉషశ్రీ చరణ్ తక్షణమే కలెక్టర్ స్పందించి బాధితులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. ఇది పట్ట తీసుకోవాలని దౌర్జన్యం చేసినారు. నా మీద వచ్చి పాయ వేసినా కానీ అది దొబ్బేసి మళ్ళీ పాయ వేసుకుంటా అంటే అడ్డం వచ్చినారు. కొట్టెకి కూడా వచ్చినారు. సవితమ్మ మేడము వాళ్ళ మనుషులే వచ్చి మాకు ఇట్లా సతాయిస్తూ ఉండేది, వేసుకుంటానంట ఉండేది. అమ్మ మీరు కూడా తల్లినే, నేను కూడా ఒక చెల్లినే, మీకు నాకు న్యాయం చెల్ల. నాకు జగన్ అన్న ఒక కొడుకు మాదిరిగా నాకు లేనిది ఇచ్చినారు. మాకు ఇంతమంది ఉన్నా కానీ నాకు ఒకరికి వచ్చింది. ఇది కూడా మీరు పీక్కుంటే మేము ఎక్కడ పోవాలా, ఎక్కడ సావాలా? మేము సవితమ్మ కేర్ ఆఫ్ సవితమ్మ అడ్రస్లో ఈరోజు టీడీపీ వాళ్ళు ఒక చేస్తూ ఉన్న చేష్టలు చూస్తే పరాకాష్ఠకు చేరింది. ఎందుకంటే ఈరోజు ఈ ఒక్క జగనన్న కాలనీలో ఎవరెవరైతే బెనిఫిషరీస్ ఉన్నారో వాళ్ళకి ఒరిజినల్ పట్టాలు ఉన్నా కూడా 64 మంది వచ్చి ఇక్కడ కబ్జా చేయడం జరుగుతుంది. 64 సైట్స్ ఇల్లు పట్టాలు అంటే ఒక ఆమె అయితే, ఈ తల్లి అయితే ఆమెకు పడింది కూడా, అంటే సిమెంట్ బిల్లు కూడా పడింది ఆమెకు. పడినా కూడా ఈరోజు ఆమె ఏదైతే ఫౌండేషన్ తవ్విందో అవన్నీ తీసేసి టీడీపీ గుండాలు అంటే సవితమ్మ అనుచరులు రాత్రికో రాత్రి వాళ్ళు జేసీబీలు పెట్టి ఆ ఫౌండేషన్ పీకేసి కొత్తగా ఫౌండేషన్ వేయడం జరిగింది.